హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసి మంత్లీ చిట్ వర్సెస్ గోల్ స్కీమ్. సో ఏంటంటే ఈ రెండిట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఏది చూస్ చేసుకోవాలి, ఎందుకు చూస్ చేసుకోవాలి, మన నీడ్స్ ఏంటి అని చెప్పి డిస్కస్ చేయడం అనమాట. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో దట్ మీరు ఈజీగా చూస్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో ఇది చూస్ చేసుకోవాలా లేక ఇది చూస్ చేసుకోవాలని. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే కంపారిజన్ ఏంటంటే మంత్లీ చిట్ బెస్టా లేదా గోల్డ్ స్కీమ్ బెస్టా అని చెప్పి చెప్తాను ఈ వీడియోలో. నాకున్న నాలెడ్జ్ షేర్ చేస్తున్నాను అంతే. ఇదే మీరు ఫాలో అవ్వాలని ఏం లేదు. మీరు మీ ఓన్ రీసెర్చ్ చేసి మీకు నచ్చింది మీరు జాయిన్ అవ్వండి. సో ఇక్కడ ఏంటంటే మంత్లీ చిట్ వర్సెస్ గోల్డ్ స్కీమ్ ఏంటంటే మీకు మంత్లీ చిట్ డ్యూరేషన్ వచ్చేసి 20 to 25 months ఉంటుంది. గోల్డ్ స్కీమ్ డ్యూరేషన్ వచ్చేసి 10 to 11 months ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది కట్టడం బెటరా లేకపోతే ఇది కట్టడం బెటరా అని చెప్పి వీడియో అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది కంపేర్ చేసుకునే ముందు మనకున్న నీడ్స్ని కంపేర్ చేసుకోవాలి. సో మనకున్న నీడ్స్ కంపారిజన్ ఏంటంటే మీకు ఓన్లీ సేవింగ్స్ కోసం కావాలి, అప్పులు కట్టుకోవాలి, లేకపోతే ఇంకేదైనా వేరే నీడ్స్ ఉన్నాయి అంటే మనకి మంత్లీ చిట్కి వెళ్ళడం బెటర్. లేదు ఓన్లీ గోల్డ్ కొనుక్కోవాలనుకుంటున్నాము అంటే మీరు గోల్డ్ స్కీమ్కి వెళ్ళడం బెటర్ అనేది నా ఒపీనియన్. అదే గోల్డ్ కొనుక్కోవడం కోసం ఈ చిట్టీలు వేయడం మాత్రం వేస్ట్ అండి, చాలా వేస్ట్. అది కూడా ఎలానో మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. గోల్డ్ కావాలంటే ఓన్లీ గోల్డ్ స్కీమే కట్టండి, అంతేగాని ఈ మంత్లీ చిట్స్ వేసి వచ్చిన అమౌంట్తో గోల్డ్ కొనుక్కోవాలనుకోవడం మాత్రం చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. మీరు గోల్డ్ స్కీమ్ మంత్లీ చిట్ వేసి సో ఇప్పుడు చిట్ అమౌంట్ వచ్చేసి పర్ మంత్ 5,000 కడతారు మీరు. డ్యూరేషన్ వచ్చేసి 20 months ఉందనుకోండి. సో 20 monthsలో 5,000 కడితే టోటల్ 1 lakh అవుతుంది అనమాట మీకు 20 monthsకి అమౌంట్. మీకు 20th monthలో అమౌంట్ వచ్చేసి 1,14,000 ఇస్తారు. కొందరు 1,15,000 కూడా ఇవ్వచ్చు. అది మీరు వేసే పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుతుంది ఎంత ఇస్తారు అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఒక 14,000 వేసుకోండి ప్రాఫిట్. సో 14,000 వస్తుంది. మీరు 20 months కడితే మీకు వచ్చే ప్రాఫిట్ 14,000 అనమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చిట్స్లో మీరు వేసే పర్సన్ మీద డిపెండ్ అవుతుంది. నమ్మకం ఉన్న మనుషుల దగ్గర, కొంచెం వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉన్న వాళ్ళ దగ్గర వేయడం బెటర్. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళ దగ్గర వేయొద్దు అని అనను, మీకు తెలిసే ఉంటుంది కదా. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి ఎలాంటి వాళ్ళు ఏంటి వాళ్ళు అని చెప్పి. అన్నీ రీసెర్చ్ చేసుకున్న తర్వాత అన్నీ కనుక్కున్నాకనే స్టార్ట్ చేయండి ఈ చిట్ అయినా కూడా. చిట్ వేసి ఈ వచ్చిన అమౌంట్తో గోల్డ్ కొనుక్కుంటామంటే చాలా పెద్ద మిస్టేక్. అది కూడా ఎందుకు మీకు చూపిస్తాను నేను ఇప్పుడు మీరు గోల్డ్ ప్రైస్ కనుక 2022 డిసెంబర్లో చూస్తే 24 క్యారెట్కి 54,000 ఉంది. అప్రాక్సిమేట్గా చెప్తున్నా నేను. గోల్డ్ ప్రైస్ 2022 డిసెంబర్లో 24 క్యారెట్కి 54,000 పర్ 10 grams ఉంది. అదే మీరు ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఇన్ 2024 మేలో చూస్తే 24 క్యారెట్కి 76,000 ఉంది. అప్రాక్సిమేట్గా చెప్తున్నాను నేను ఇది. సో గోల్డ్ ప్రైస్ డిఫరెన్స్ ఎంత వచ్చింది మీకు? 18 months. చిట్ ఇక్కడ ఇది 20 months ఉంది డ్యూరేషన్. నేను 18 monthsలోనే చెప్తున్నాను మీకు వచ్చిన డిఫరెన్స్. గోల్డ్ ప్రైస్ 22,000 వచ్చింది. సో మీరే ఆలోచించండి ఒకసారి. మీరు 20 months కడితే వచ్చే 14,000తో కంపేర్ చేస్తే ఇక్కడ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. 8,000 డిఫరెన్స్ ఉంది. అది కూడా 18 monthsలోనే. ఇది 20 monthsలో 14,000 వస్తే ఇక్కడ 18 monthsలోనే 22,000 ఉంది డిఫరెన్స్. మళ్ళీ మీరు కట్టినాకి వచ్చే అమౌంట్తో వెళ్ళి గోల్డ్ కొనుక్కోవాలంటే గోల్డ్ షాప్లో మీకు వేస్తాడు, చాలా వేస్తాడు, జిఎస్టీ అని అన్నీ పడతాయి, చాలా ఎక్కువైపోద్ది. అదే మీరు ఇప్పుడు గోల్డ్ స్కీమ్ కడితే బెనిఫిట్స్ ఏంటో చూపిస్తాను నేను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటాయి, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. గోల్డ్ స్కీమ్ బెనిఫిట్స్ అన్నీ ఈ మధ్యలో చాలామంది పోస్ట్ చేస్తున్నారు యూట్యూబ్లో. సో అందరికీ ఒక అవగాహన ఉంటుంది గోల్డ్ స్కీమ్ ఏంటి అని చెప్పి. సో గోల్డ్ స్కీమ్ ఏమి ఉండదండి. సో గోల్డ్ స్కీమ్ ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కలాగా ఉంటుందండి. షాప్ టు షాప్ వేరే అవుతుంది. కొన్ని షాప్స్లో 10 months ఉంటుంది, కొన్ని షాప్స్లో 11 months ఉంటుంది అనమాట. సో నేను 10 months ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 10 months ఇప్పుడు సేమ్ మీరు చిట్లో కట్టే అమౌంట్ 5,000 ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఎవ్రీ మంత్ 5,000 కడతాము. టోటల్గా 10 months కడతాం, 50,000 అవుతుంది అమౌంట్. ఇది అమౌంట్ అక్యుములేషన్. నెక్స్ట్ ఏమో గోల్డ్ అక్యుములేషన్ అనమాట. ఇది ఎవ్రీ మంత్ మీరు కట్టిన రోజు ఉన్న ప్రైస్కి మీరు కట్టిన అమౌంట్కి వచ్చే గోల్డ్ అక్యుములేట్ చేస్తారనమాట. సో ఇట్లా 2 plans ఉంటాయి. మీరు
మీకు లాస్ట్లో ఏది బెనిఫిట్ అనిపిస్తే చూస్ చేసుకోవచ్చు ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు. మీకు వచ్చిన గోల్డ్ పైన అయినా మీకు వచ్చిన అమౌంట్ పైన అయినా నో విఏ ఉంటుంది. ఎక్స్ట్రా తీసుకున్న గోల్డ్కి విఏ కట్టాలి, స్టోన్స్ కాస్ట్ కట్టాలి, జిఎస్టీ కట్టాలి, అంతే. నేనైతే నా ఓన్ రీసెర్చ్ చేసుకొని ఒక 3 years నుంచి కడుతున్నాను గోల్డ్ స్కీమ్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి ఏ షాప్లో బాగున్నాయి అని చెప్పి, అది కూడా పోస్ట్ చేస్తాను నేను వీడియో. తప్పకుండా కమెంట్ చేయండి. ఇప్పుడు మనం గోల్డ్ స్కీమ్ బెనిఫిట్స్ చూద్దాము. సో గోల్డ్ స్కీమ్ బెనిఫిట్స్ వచ్చేసి నో విఏ ఉంటుంది. కొన్ని షాప్స్లో అప్ టు 20% ఉంటుంది, కొన్ని షాప్స్లో టోటల్గా విఏ ఆఫ్ ఉంటుంది ఆన్ ఎనీ ప్రోడక్ట్స్ లైక్ నక్షి అయినా, ప్లెయిన్ అయినా, కుందన్ అయినా, పచ్చి వర్క్ అయినా, ఎనీ ప్రోడక్ట్ అనమాట. డైమండ్స్ పైన అయితే ఎలాంటి ఆఫర్ ఉండదండి. సెకండ్ బెనిఫిట్ ఏమో గోల్డ్ అక్యుములేషన్. లాస్ట్లో ఒకవేళ మీకు గోల్డ్ ప్రైస్ పెరిగినా కూడా మీకు సంబంధం ఉండదు, మీరు కట్టిన రోజు ప్రైస్తోనే గోల్డ్ అక్యుములేట్ అయిపోద్ది. కాబట్టి ఇది ఒక బెనిఫిట్. 10 months ఎవ్రీ మంత్ కట్టినప్పుడు అది అక్యుములేట్ అయిపోద్ది. అక్యుములేట్ అయిన గోల్డ్తో మీరు ఏదైనా ఆర్నమెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి మీకు. మీరు సపోజ్ 10 months కడతారు, మీకు 10 monthsలో 11 grams అక్యుములేట్ అయింది అనుకోండి గోల్డ్. ఆ 11 gramsకి టోటల్ విఏ ఆఫ్ అయిపోద్ది అనమాట. టోటల్ విఏ ఆఫ్ అయిపోతుంది. స్టోన్స్ ఏమైనా ఉంటే స్టోన్స్ కాస్ట్ కట్టాలి, జిఎస్టీ కట్టాలి, అంతే. సపోజ్ ఇప్పుడు మీరు తీసుకునే ఆర్నమెంట్ 15 grams ఉందనుకోండి, దాంట్లో మీరు కట్టిన 11 grams ఆఫ్ అయిపోతే పైన ఉన్న 4 gramsకి టోటల్ విఏ పే చేయాలి, అంతే. విఏ పే చేస్తాము, 11 gramsకి 0 అయిపోద్ది, అంతే అనమాట. 11 gramsకి మీరు లీస్ట్లో 10% వేస్టేజ్ వేసినా 1 gram 100 millis వస్తుంది. దాని అమౌంట్ 7,000 వేసుకున్నా అది మీరు సేవ్ చేసినట్టే అవుతుంది. సో కొన్ని షాప్స్లో మనకి ఒక బెనిఫిట్ ఉందండి. ఆ బెనిఫిట్ ఏంటంటే ఒక స్కీమ్ కట్టిన తర్వాత 10 to 11 monthsది అది కంప్లీట్ అయినాక ఇంకొక స్కీమ్ కట్టి రెండింటిని కలిపి క్లబ్ చేయొచ్చు అనమాట. సో ఇట్లా క్లబ్ చేయడం వల్ల యూస్ ఏంటంటే ఫస్ట్ స్కీమ్లో ఒక 20 grams, సెకండ్ స్కీమ్లో ఒక 20 grams అయితే మీరు పెద్ద ఆర్నమెంట్ తీసుకోవడానికి ఉంటుంది. పెద్ద ఆర్నమెంట్ కావాలి, డబ్బులు తక్కువ ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఈ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్యూ షాప్స్లో అవైలబుల్ ఉంది. ఆ షాప్స్ ఏంటి అని చెప్పి నాకు ఐడియా ఉంది, ఎక్కడ ఉన్నాయి, ఇంకా ఫుల్ డీటెయిల్స్ అన్నీ నాకు ఐడియా ఉన్నాయి. ఎందుకంటే నేను 3 years నుంచి అలానే కడుతున్నా గోల్డ్ స్కీమ్. సో మీకు ఆ షాప్స్ ఏంటి డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి నేను నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను షాప్స్ డీటెయిల్స్ అన్నీ. సో తప్పకుండా కమెంట్ చేయండి, డౌట్స్ ఉంటే నేను వీడియో చేస్తాను. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే మనం మంత్లీ చిట్ ఎప్పుడు వేయొచ్చు అంటే సేవింగ్స్ పర్పస్లో అయినా, లేదు ఎక్కడైనా అప్పు తీసుకున్నామో అక్కడ అమౌంట్ కట్టేది ఉందన్నప్పుడు అయినా, లేదంటే ఒక కార్ తీసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్, దానికి డౌన్ పేమెంట్ చేయాలన్నా, లేదు నేను ఓన్లీ సేవింగ్స్ చేసుకుంటాను, డబ్బులు దాపెట్టుకుంటాను అన్నా మీరు వేయొచ్చు మంత్లీ చిట్, ప్రాబ్లం లేదు. లేదు నేను గోల్డ్ పర్చేస్ చేయడానికి మంత్లీ చిట్ వేసి గోల్డ్ పర్చేస్ చేస్తా అంటే మాత్రం వేస్ట్ అండి. మీరు గోల్డ్ పర్చేస్ చేయాలనుకుంటే గోల్డ్ స్కీమే కట్టండి, అంతే. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మీరు పెద్ద ఆర్నమెంట్ కొనుక్కోవాలనుకుంటున్నారు, కాకపోతే మా దగ్గర అంత డబ్బులు లేవు మంత్లీ కట్టడానికి అనుకుంటే ఒక పని చేయండి, ఒక స్కీమ్ కట్టండి, అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక స్కీమ్ కట్టండి. ఈ రెండింటిని క్లబ్ చేసి పెద్ద ఆర్నమెంట్ తీసుకోవచ్చు మీరు. ఇలాంటివి కొన్ని షాప్స్లో అవైలబుల్ ఉన్నాయి నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే. ఇక డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. నేను నాకున్న ఒపీనియన్స్ని ఈ వీడియోలో షేర్ చేశాను, అంతే. మీరు మీ ఓన్ రీసెర్చ్ చేసి స్టార్ట్ చేయండి, చిట్ అయినా సరే గోల్డ్ స్కీమ్ అయినా సరే. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.